నమస్కారం. సుఖీబాబుకు స్వాగతం. కాలువలో నీరు సాఫీగా ప్రవహించాలంటే అందులో ఎలాంటి పూడికలు ఉండకూడదు. పూడికలు పెరిగితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది కూడా. మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం విషయంలోనూ అంతే. రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అడ్డంకి ఎదురైనా రక్త ప్రవాహం నెమ్మదించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే కీలకమైన 3 రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని ట్రిపుల్ వెసల్ డిసీజ్గా పిలుస్తారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే 3 రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడడానికి వెనుక కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె శరీరంలోని అణువణువుకు ప్రాణప్రదమైన రక్తాన్ని సరఫరా చేసే ఒక సజీవ యంత్రం. ఈ యంత్రం నుంచి రక్త ప్రవాహం సాఫీగా ఉండాలంటే రక్తనాళాల లోపలి మార్గం సాఫీగా ఏ అడ్డంకులు లేకుండా ఉండాలి. రక్తనాళాల్లో పూడికల్లాంటి అడ్డంకులేవైనా ఏర్పడితే అవి నేరుగా గుండె మీద, అంతిమంగా మనిషి ప్రాణాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇటీవలి కాలంలో గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే 3 రక్తనాళాల్లోనూ బ్లాకులు ఏర్పడడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. గుండెకు రక్తాన్నందించే 3 ప్రధాన నాళాలు ఒకేసారి పూడికలతో సన్నబడిపోతే దాన్ని ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు. ఈ రకమైన పరిస్థితి చాలామందిలో వారికి తెలియకుండానే లోపల పెరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి పనికే అలసట ముంచుకొస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఛాతీలో ఒత్తిడిగా అనిపిస్తున్నప్పుడు గుండె రక్తనాళాల్లో బ్లాకులున్నట్టుగా అనుమానించాలని చెబుతారు డాక్టర్లు. ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే ట్రిపుల్ అంటే 3, వెజల్ అంటే నరాలు. హార్ట్కు రక్త సరఫరా చేసే నరాలు 3 ఉంటాయి. కుడివైపు 1, ఎడమవైపు 2 ఉంటాయి. సో 3 నరాల్లో బ్లాకేజ్ ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటారు. సో హార్ట్కి సంబంధించిన 3 నరాల్లో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ బ్లాకేజ్ ఉంది, సిగ్నిఫికెంట్గా ఉంది. పేషెంట్కి కూడా సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే లక్షణాలు ఉన్నాయి, హార్ట్ అటాక్ లేకపోతే హార్ట్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళని ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉందని చెప్పేసి యూజువల్గా యాంజియోగ్రామ్ రిపోర్ట్లో రాస్తాము ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని చెప్పేసి. సో 3 నరాలు బ్లాక్ అయి ఉంటే దాన్ని ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారండి. రక్తనాళాల్లో ఇది నార్మల్గా ప్రవహించే రక్తనాళం. ఇది ఈ కొలెస్ట్రాల్ అనేది చేరుకోవడం వల్ల కొద్ది కొద్దిగా ఈ రక్తనాళం అనేది పూడుకుంటూ ఉంటుంది. ఇది ఇంకా చేరుకోవడం వల్ల ఇంకా పూడుకుంది. సో ఈ పూడికలు అనేవి కొలెస్ట్రాల్ చేరుకోవడం వల్ల లోపల బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల నారోయింగ్ అవుతూ ఉంటాయి. ఈ నారోయింగ్ దాన్ని మనం బ్లాకేజ్ పర్సంటేజ్ అంటాం. 50% బ్లాకేజ్, 70% బ్లాకేజ్, 90% బ్లాకేజ్ అని. సో ఈ కొలెస్ట్రాల్ అనేది అక్కడ గడ్డలు కట్టుకొని లేకపోతే రక్తం గడ్డలు కట్టుకొని ఉండడం వల్ల ఏంటంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తూ ఉంటుంది. ఈ రక్తం గడ్డల వల్ల కానీ లేకపోతే కొలెస్ట్రాల్ చేరుకోవడం వల్ల కానీ బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అందులో కొన్ని నాన్ మాడిఫైయబుల్, కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయన్నమాట. నాన్ మాడిఫైయబుల్ అంటే ఏజింగ్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి ఒక కారణం అండి. నెక్స్ట్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ కాజెస్ అనేవి ఇంకో కారణం అండి. మాడిఫైయబుల్ కాజెస్ వచ్చేసరికి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ డయాబెటీస్ అండి. డయాబెటీస్ అనేది ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే షుగర్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఫార్మేషన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. దాంతోపాటు స్మోకింగ్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే ఇంటేక్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ యాసిడ్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం హీట్ చేసిన ఆయిల్నే మళ్ళీ హీట్ చేసి ఎలాగైతే హోటల్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేస్తారో ఆ ట్రాన్స్ ఫ్యాట్స్లో కంప్లీట్గా ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఈ ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ అనేవి రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ కారణం అవుతాయన్నమాట. సో జనరల్గా ఇవి గ్రాస్గా చెప్పాలంటే ఇవి కారణాలండి ట్రిపుల్ వెసల్ డిసీజ్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి. మన గుండె స్థూలంగా చెప్పాలంటే ఓ దృఢమైన కండరం. శరీరం మొత్తానికి అవసరమైనట్లే మన గుండె కండరానికి నిరంతరాయంగా రక్త సరఫరా అవసరం. ఇందుకు గుండె గోడల్లోనే కరోనరీ ధమనులు అనే 3 రక్తనాళాలుంటాయి. వీటిల్లో ఎక్కడైనా కొవ్వు పూడికలొచ్చి రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే తక్షణం మన గుండెలో పెను విలయం తలెత్తుతుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు రావడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ముఖ్యంగా గాడి తప్పిన జీవనశైలి, అస్తవ్యస్తంగా మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు,
తీవ్రమైన ఒత్తిడులు, ఆందోళనలు ఇవన్నీ రక్తనాళాల్లో పూడికల్ని తెచ్చిపెట్టేవే. షుగర్, బీపీ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో రక్తనాళాలు త్వరగా దెబ్బతింటాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి కూడా గుండెకు పెద్ద శత్రువే అంటారు డాక్టర్లు. ఈ కరోనరీ ఆర్టరీ సిమ్టమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరికైతే నడుస్తుంటే ఆయాసం వస్తుంది, లేకపోతే నొప్పి వస్తుంది, గుండె ఛాతి బరువుగా ఉంటుంది, ఆ బరువు నొప్పి అనేది ఎడం చేతికి ఇలా రేడియేట్ అవుతున్నట్టు, అంటే ఇలా ఎడం చేతి పీకేస్తున్నట్టు రావడము, ఆయాసం రావడము, కాళ్ళు వాపులు రావడము, పొట్టంతా ఉబ్బరంగా ఉండడము. అందరూ చాలామంది గ్యాస్ 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 అనుకుంటూ ఉంటారు, కానీ అది గ్యాస్ కాదండి. ఒక్కోసారి గుండె జబ్బు కూడా గ్యాస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి రావడము, పొట్టంతా బిర్రుగా ఉండడము. సో ఇవి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజు, హార్ట్ అటాక్ లక్షణాలు. సో మేజర్ హార్ట్ అటాక్ వస్తే నొప్పి, చెమటలు పట్టడము, లేకపోతే ఇదంతా పట్టేసి ఉండడము, ఆయాసం రావడం, ఇవన్నీ మేజర్గా ఉంటాయి. వెంటనే డాక్టర్ని సంప్రదించకపోతే కాంప్లికేషన్లు అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తీవ్రత తక్కువగా ఉంటే నడిచేటప్పుడు నొప్పి రావడం, లేకపోతే ఆయాసం రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ తీవ్రత ఉన్నట్టు బ్లాకేజ్ తీవ్రతను బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయండి. డెఫినెట్గా 3 నరాల్లో బ్లాకేజ్ ఉండడం వల్ల వాటి యొక్క తీవ్రతను బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉంటుందండి. యూజువల్గా నాన్ సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ 3 నరాల్లోనూ ఉంది అంటే 50% కన్నా తక్కువ ఉంది అయినా సరే ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే అది మందులతో సరిపోద్దండి. 70% కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే 3 నరాల్లోనూ ఉంది, సిగ్నిఫికెంట్గా ఉంది, పేషెంట్కి లక్షణాలు ఉన్నాయి, సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఏమీ చేయించుకోకపోతే లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ముందే ఆ యొక్క వ్యాధి, ఆ లక్షణాలు ప్లస్ ఆ యొక్క ప్రసరణ ఎంత బ్లాకేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాకేజ్ ఉంది, కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా ఉంటుంది. ట్రిపుల్ వెసల్ డిసీజ్తో ఉన్న అతిపెద్ద చిక్కేమిటంటే 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పటికీ చాలా మందిలో బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ ఏదో ఒక రోజున ఉన్నట్టుండి గుండెపోటు రూపంలో తీవ్రమైన ముప్పు ఎదురవుతుంది. అయితే ఈ విపత్తు విరుచుకుపడడానికి ముందే మన శరీరంలో కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయని చెబుతారు నిపుణులు. ట్రిపుల్ వెసల్ డిసీజ్ తాలూకు హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం చాలా తెలివైంది. ఒంట్లో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు కొన్ని సంకేతాల రూపంలో అది మనల్ని హెచ్చరిస్తుంది. ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉన్నవారిలోనూ కొన్ని అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. తరచూ ఛాతీలో ఒత్తిడిగా అనిపించడం, నొప్పి చేతికి లేదా భుజానికి పాకినట్టు అనిపిస్తూ ఉండడం, మెట్లెక్కేటప్పుడు ఊపిరి సరిగ్గా అందక ఇబ్బంది పడడం, తరచూ అలసటగా ఉండడం, చెమటలు ఎక్కువగా పట్టడం, ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలే కావడంతో చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటి చిన్న చిన్న సంకేతాల వెనుక కొన్ని సందర్భాలలో గుండె జబ్బులు కూడా కారణమై ఉండొచ్చు. ఇలాంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు గుండెకు సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం. గుండె సమస్యలను నిర్ధారించడానికి ముందుగా ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలు చేస్తారు. అవసరమైతే సిటీ కరోనరీ స్కాన్, యాంజియోగ్రఫీ కూడా చేయాల్సి ఉంటుంది. యాంజియోగ్రఫీలో రక్తనాళాల్లో ఉన్న బ్లాక్స్ స్పష్టంగా కనిపిస్తాయి. బ్లాకుల తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్సను సిఫారసు చేస్తారు. ఇనీషియల్గా ఎవరైనా ఇలా గుండె సంబంధిత లక్షణాలతో ఎవరైనా పేషెంట్ రాగానే ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్, ఆయన చెప్పేది ఎలా ఉంది, ఏంటి, గుండె వ్యాధి లక్షణాల్లాగా ఉన్నాయా లేదా, ఆ తర్వాత ఈ సింపుల్ ఈసీజీలో చేంజెస్ ఉన్నాయా లేదా, 2D ఎకో స్కాన్, గుండె పంపింగ్ వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత యంగ్ పేషెంట్ అయితే టీఎంటీ, థ్రెడ్మిల్ టెస్ట్, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా. సో యూజువల్గా ఈ టెస్ట్లు అనేవి ఇనీషియల్ కామన్ ప్రిలిమినరీ టెస్ట్లు. వీటిల్లో కనుక పేషెంట్ లక్షణాలు చెప్తున్నాడు, సిమ్టమ్స్ కూడా ఉన్నాయంటే నెక్స్ట్ కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి ఈ నరాలు డైరెక్ట్గా మనం చూస్తాము, నరాల్లో పూడికలు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. సో ఇలాంటి బ్యాటరీ ఆఫ్ టెస్టులు చేయించుకోవడం వల్ల మనకున్న లక్షణాలను బట్టి కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు ఎంత ఉంది, ఏమేం చేయాలి, ఏం చేస్తే ఏం బయటపడతాయి అవన్నీ. ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాకేజ్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, ప్లస్ వాళ్ళ వయస్సు, వాళ్ళకున్న కోమార్బిడిటీస్ని బట్టి. కోమార్బిడిటీస్ అంటే ఒక ఆయనకి ఎవరికన్నా లంగ్స్ చెడిపోయి ఉన్నాయి, పెద్ద వయసు, వాళ్ళకి 3 నరాల్లో బ్లాకేజ్ ఉన్నా సరే బైపాస్ తట్టుకోలేరు. సో వాళ్ళకి ఏదైతే క్రిటికల్గా ఉందో ఆ క్రిటికల్గా ఉన్న నరం ఒకటే చేసి వస్తాం చాలాసార్లు, లేదా మందులతోనే ఉంచుతాం. సో వాళ్ళ యొక్క వయసు, వాళ్ళకి ఇతర జబ్బులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, బ్లాకేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. అది మందులతోనే చూడడమా, లేకపోతే స్టంట్లు వేయడమా, లేకపోతే బైపాస్ చేయడం అనేది ఆయన మనిషి యొక్క ఇతర జబ్బులు, ఆయన కండిషను, ఆయన ఫిట్నెస్ని బట్టి
ఉంటుందండి. సిక్లోజెల్ డిసీజ్ అనేది 2 రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చండి. ఒకటి వచ్చేసరికి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఒకేసారి నిదానంగా పెరుగుతూ ఉండటం, దీన్ని మనం క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఈ క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ జనరల్గా ఎలా ప్రజెంట్ అవుతారంటే నడిస్తే ఆయాసం రావటము, మెట్లెక్కితే ఆయాసం రావటము, ప్లస్ మెట్లెక్కితే ఛాతి నొప్పి రావటము, లేదా గొంతు నొప్పి రావటము మెట్లెక్కినప్పుడు నడిచినప్పుడు, లేదా గుండె దడ రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారండి. గ్రాస్గా చెప్పాలంటే ఎప్పుడైనా మనం 2 అంతస్తుల మెట్లు ఇబ్బంది లేకుండా ఎక్కుతామో సగానికి సగం పేషెంట్స్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి. బట్ ఈ 2 అంతస్తుల మెట్లు మనం ఎక్కడంలో మధ్యలో ఆపడం కానీ కొంచెం టైం తీసుకోవడం కానీ నొప్పి వల్ల ఆయాసం వల్ల జరిగిందంటే వాళ్ళలో ఈ ప్రాబ్లము లేదా ఇలాంటి కంప్లైంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఇలాంటప్పుడు స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేసి గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే ఎవరికి స్టెంట్ వేయాలి, ఎవరికి బైపాస్ అవసరం అన్నది రక్తనాళాల్లో బ్లాకుల తీవ్రత, అవేర్పడ్డ చోటుపై ఆధారపడి ఉంటుంది. బ్లాక్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు స్టెంట్ వేస్తారు. వయసు ఎక్కువగా ఉండి గంటల తరబడి ఎనస్థీషియాను తట్టుకోలేని వారికి తప్పనిసరిగా బైపాస్ చేస్తారు. అయితే ఎవరికి స్టెంట్, ఎవరికి బైపాస్ అన్నది రోగి శారీరక స్థితి, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. బైపాస్ సర్జరీలో భాగంగా రక్తనాళంలో పూడుకుపోయిన భాగాన్ని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట రక్తనాళానికి వేరే రక్తనాళంతో అతుకుపెట్టి గుండెకు తిరిగి రక్త సరఫరా పునరుద్ధరిస్తారు. బైపాస్ ప్రక్రియ కోసం సాధారణంగా రొమ్ము మీద నుంచి గాని కాలి నుంచి గాని రక్తనాళాలను సేకరించి వాడతారు. ఎల్ఎం బైఫర్కేషన్ అంటే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటే గుండెకి సంబంధించింది 3 నరాలు ఉంటాయండి. ఎడం వైపు 2, కుడివైపు 1. ఎడం వైపు 2 నరాలు ఒక నరవు నుంచి 2గా చీలుతాయి ఇలాగా. సో ఏదైతే మెయిన్ నరవు ఉంటుందో దాన్ని లెఫ్ట్ మెయిన్ అంటారు. యూజువల్గా ట్రెడిషనల్లీ లెఫ్ట్ మెయిన్లో ఎప్పుడైతే బ్లాకేజ్ ఉంటుందో వాళ్ళకి బైపాస్ అని చెప్తామండి ట్రెడిషనల్లీ. సో పాతకాలం నుంచి వస్తుంది అంటే పెద్ద నరంలో బ్లాకేజ్ ఉంది కాబట్టి బైపాస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ చాలామంది పేషెంట్లు యంగ్ పేషెంట్లు వస్తారు, చాలామంది ముసలోళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే హార్ట్ టీమ్ అప్రోచ్లో వాళ్ళందరినీ చూసి దాంట్లో అందరూ ఉంటారు. కార్డియాలజిస్ట్ ఉంటాడు, బైపాస్ సర్జన్ ఉంటారు, ఎనస్థీషియా ఆయన ఉంటాడు, ఫిజిషియన్ ఉంటారు. అందరూ కూర్చొని మాట్లాడి ఈ పర్టికులర్ పేషెంట్కి ఏదైతే బెనిఫిట్గా ఉంటుంది, ఏదైతే లాంగ్ టర్మ్గా బాగుంటుంది నెక్స్ట్ 10 ఇయర్స్కి, నెక్స్ట్ 20 ఇయర్స్కి అనే దాన్ని నిర్ధారించి ఆ పర్టికులర్ పేషెంట్కి అది అడ్వైస్ చేస్తాం. స్టంట్లు అయితే స్టంట్లు, లేదంటే బైపాస్ అయితే బైపాస్. మన లక్షణాలని మనం చూసుకోవాలండి. ఒకప్పుడు గుండె జబ్బు అనేది మోర్ దాన్ 50-60 ఇయర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇవాళ ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ గెట్టింగ్ ఏ కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీరు చూస్తే 30-40 వాళ్ళకు కూడా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి మనం ఇవాళ రేపు కామన్గా చూస్తున్నాం. సో ఫస్ట్ మనం నడిస్తే ఆయాసం అనే కంప్లైంట్ కనుక మనకు ఉంటే మనం డెఫినెట్గా మనం స్క్రీన్ చేయించుకోవాలండి. బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ లైక్ ఈసీజీ, 2D ఎకో అండ్ టీఎంటీ ద్వారా మనం మోర్ దెన్ 50% ఆఫ్ కేసెస్ ఆఫ్ ట్రిపుల్ వెసల్ డిసీజెస్ని మనం రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈసీజీ, 2D ఎకో, టీఎంటీలో మనకి అబ్నార్మాలిటీ కనిపించిందో ఇలాంటి పేషెంట్స్ని మనం కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళలో ఎంతమంది రక్తనాళాల్లో సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ వాడుక భాషలో చెప్పినట్టు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషనే చేయించాలి, స్టెంట్స్ చేయించకూడదు అన్నది ఒకప్పుడు కాన్సెప్ట్ అండి. ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి తేలిగ్గా స్టెంట్స్ ద్వారా మనం క్లియర్ చేయగలుగుతాము అన్నట్లుగా ఉంటే డెఫినెట్గా మనం బైపాస్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చండి. అలా కాకుండా కొన్ని రకాల బ్లాక్స్లో కొలెస్ట్రాల్ శాతం తక్కువగాను, కాల్షియం శాతం ఎక్కువగాను, వాటి లొకేషన్ కూడా జంక్షన్స్లో అంటే లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా బైఫర్కేషన్ రీజియన్లో కానీ అలాంటి బ్లాక్స్ ఎక్కువ శాతం ఈ కాల్షియం ద్వారా లేకపోతే హార్డ్ బ్లాక్స్ ద్వారా ఉన్నప్పుడు మాత్రమే మనం బైపాస్ ఆపరేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం కానీ రిఫర్ చేయడం కానీ జరుగుతుంది. గుండె రక్తనాళాలు 3ట్లోనూ బ్లాకులు ఏర్పడినప్పుడు చికిత్సలో భాగంగా స్టంట్లను వేయడమో లేదంటే బైపాస్ సర్జరీనో చేస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే ఎవరికి స్టెంట్ వేయాలి, బైపాస్ ఎవరికి అవసరమనేది పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.
ట్రిపుల్ వెసల్ డిసీజ్ విషయంలో మన ముందున్న చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టెంట్ లేక బైపాస్ సర్జరీ చేయించుకున్న తరువాత గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం, అలవాట్లు, వ్యాయామం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే 3 రక్తనాళాల్లోనూ బ్లాకులున్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. బ్లాకుల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు నిత్యం మందులు వాడుకుంటూ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించుకునేందుకు స్టాటిన్ తరహా మందులు చాలా సహాయపడతాయి. ఇక ఇప్పటికే మధుమేహం, హై బీపీ ఉన్నట్లయితే వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ ప్రక్రియలో బ్లాకులున్న చోట స్టెంట్స్ పెట్టి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తారు. బ్లాకులు మరీ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు స్టెంట్స్ వేయడానికి వీలు కాదు. ఇలాంటప్పుడు బైపాస్ సర్జరీ అవసరమవుతూ ఉంటుంది. ఈ సర్జరీ ద్వారా గుండెకు కొత్త రక్తనాళం గుండా రక్త ప్రసారం జరిగేలా చూస్తారు. ఇక ట్రిపుల్ వెసల్ డిసీజ్కి చికిత్స తీసుకున్న తరువాత జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా ఉండాలి, బ్లాకేజీలు రాకూడదు అంటే మన యొక్క జీవన శైలిని అనేది మార్చుకోవాలి, తినే అలవాట్లని మార్చుకోవాలి. జీవన శైలి అంటే ఒత్తిడి లేని జీవితం, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి లేకుండా తినే అలవాట్లు కూడా మార్చుకొని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటా, రోజుకు 40 minutes వ్యాయామం చేస్తా, జాగ్రత్తగా ఉండి రిస్క్ ఫ్యాక్టర్లు ఏమైనా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ని అగ్రెసివ్గా మాడిఫై చేసుకుంటా. అంటే షుగర్ ఉంది, పరగడుపున షుగర్ చెక్ చేస్తే 120 లోపులోనే ఉండాలా, తిన్న తర్వాత చెక్ చేస్తే 180 లోపులోనే ఉండాలా, అంటే 180 లోపులోనే ఉంటే షుగర్ బాగా కంట్రోల్లో ఉన్నట్టు. 3 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకొని కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడుకోవడం. బీపీ కూడా ఎప్పుడు బీపీ ఉన్నా సరే, ఎప్పుడు చెక్ చేసినా సరే 130-90 కన్నా తక్కువ ఉండడము, ఉప్పు తక్కువగా తినడము, ఇలా వ్యాయామం చేసుకుంటూ ఉండడము, ఇలా మంచి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లేని జీవితము, జీవన శైలి, రిస్క్ ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాడిఫై చేసుకుంటూ ఉంటే బ్లాకేజీలు అనేవి ఏర్పడకుండా బాగుంటారండి. బైఫర్కేషన్ అంటే లెఫ్ట్ మెయిన్, ఇందాక మీకు చెప్పినట్టు గుండె ఎడమ రక్తనాళం లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అని ఉంటుందండి. అది 2గా విడిపోతుంది అనమాట. లెఫ్ట్ యాంటరీ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్. ఎప్పుడైతే ఈ జంక్షన్లో ఈ మెయిన్ ఆర్టరీ నుంచి, ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి ఈ 2గా విడిపోయే ఈ పాయింట్ దగ్గర మనకు బ్లాక్స్ ఏర్పడితే దాన్ని మనం లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అంటామండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అనేది మనం కారోనరీ యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్స్ చేయడం ద్వారా తేలిగ్గా క్లియర్ చేయగలుగుతామండి. ఒకప్పుడు ఇలాంటి కేసులు సిఏబీజీకి మనం పంపించేవారండి. ఇప్పుడు ఏంటంటే విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నిక్స్, పర్క్యూటేనియస్ టెక్నిక్స్ లైక్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్, అంటే ఒక రక్తనాళం లోపల చిన్న కెమెరా పంపించడం ద్వారా బ్లాక్ ఎంత ఉంది, మనం వేసిన స్టెంట్ ఎంత పర్ఫెక్ట్గా అపోజ్ అయింది లాంటివి అవైలబిలిటీ. నెక్స్ట్ ఇంకా అవైలబిలిటీ ఆఫ్ బెటర్ గ్యాడ్జెట్స్ లైక్ కట్టింగ్ బెలూన్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టెంట్స్. అంటే రీసెంట్గా వచ్చిన స్టెంట్స్ అనేవి ఈ లెఫ్ట్ మెయిన్ వెజల్ రీజన్లో వేసినా కూడాను మూసుకుపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ చేయడానికి కొన్ని రకాల బైఫర్కేషన్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టెక్నిక్ సూట్ అవుతుందన్నమాట. సో ఈ అప్రాప్రియేట్ టెక్నిక్ అండ్ యూజ్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అండ్ యూజ్ ఆఫ్ రీసెంట్ గ్యాడ్జెట్స్ లైక్ మోడర్న్ డే స్టెంట్స్ అండ్ బెలూన్స్ వాడటం ద్వారా ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ యాంజియోప్లాస్టీ అనేది చేయడానికి చాలా ఈజీగా జరుగుతుందండి. వీళ్ళందరికీ కూడా బైపాస్ ఆపరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి వీళ్ళందరికీ కూడా. గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం, అలవాట్లు, వ్యాయామం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. నడి వయస్సులోకొచ్చాక తరచూ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకు కూడా గుండెపోటొచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటూ ఉండాలి. ఇలా
అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా, గుండెపోటు భయం లేకుండా నిశ్చింతగా జీవనం గడపొచ్చు. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే 3 ప్రధాన రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కానీ మంచి విషయం ఏంటంటే సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే గుండెను భద్రంగా కాపాడుకోవచ్చు. తరచూ ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకోవాలి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ను మొదట్లోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.